అందరికీ ఇష్టమైన రెసిపీ, పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తినే రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే ఫ్రై పీస్ బిర్యానీ. వెజ్ లవర్స్ స్కిప్ చేసేయొచ్చు ఈ వీడియో. దానికోసం చికెన్ 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని అదంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆ చికెన్ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పౌడర్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు, ఆయిల్ 2-3 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని మసాజ్ చేస్తూ ఉండాలి ఒక 5-10 మినిట్స్. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న గరం మసాలా అరోమా చాలా బాగుంటుంది. అందుకోసమని ఈ బిర్యానీలోకి మేము ఆ గరం మసాలా యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత పెట్టుకున్న చికెన్ మిశ్రమం 1-2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒకసారి తీసుకొని దాంట్లో ఆయిల్ 2-3 స్పూన్స్ వేసుకొని, జీరా ఒక 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 8 మిర్చీస్, కరివేపాకు, ఇంకా 2-3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. అవంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి ఈజీగా. దాని తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమం అనేది వేసుకోవాలి. మేమైతే లెగ్ పీసెస్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం మేము. అందుకోసమని ఈ చికెన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత లెడ్ క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం అలా వదిలేస్తే చికెన్ వాటర్ అనేది బయటకు వస్తుంది. దాని తర్వాత ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ లోపల మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి బిర్యానీలోకి. మేమైతే 1 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం. మేమైతే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాం. ఆ కొలతల ప్రకారం మేమైతే వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాం. దాని తర్వాత ముందుగా మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ఒక 70-80% కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం బియ్యం అనేది సోక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నాం మేమైతే. మీరు ఏ రైస్ నచ్చితే ఆ రైస్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏ ప్రాబ్లం కూడా లేదు. చికెన్ అనేది బాగా 70-80% కుక్ అయిన తర్వాత మనం ఆ చికెన్ ఆ వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. మేమైతే బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాం. 1 అవర్ కూడా సోక్ చేసుకోవచ్చు. మాకు హాఫ్ అన్ అవర్ సోక్ అయితే రైస్ కుక్ అయ్యే టైంకి పొడి పొడిగా వస్తుంది అనిపిస్తుంది. అందుకోసమని మేము హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాం. ఈ లోపల ఒక కడాయి తీసుకొని ఆయిల్ 2-3 స్పూన్స్ యాడ్ చేసుకొని ముందుగా మనం సపరేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ అనేది యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అక్కడ 70-80% కుక్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం ఈ చికెన్ ఫ్రై చేసుకుని పెట్టుకుంది పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల మనం బిర్యానీ రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఈ రెండు హాట్గా ఆనియన్స్, లెమన్ ఇంకా రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మేమైతే 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాం. అందుకోసమని ఒక 2 బిగ్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం. క్వాంటిటీ వైజ్గా చెప్పాలంటే 1 kg ఆఫ్ చికెన్కి 750-800 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ పడుతుంది. ఫ్రై పీస్ బిర్యానీ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఇంకా ప్రాసెస్ ఎలా ఉంటుందో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి.